శుభోదయం. నారుమంచినట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున ఆదివారం ఆట విడుపు. అవునండి. రోజు హితబోధలు లేకపోతే ఇంకేదైనా చెప్తున్నాం. ఈ రోజున ఓ చక్కటి కథలో ఆనాటి ఆ జ్ఞాపకాలు, ఆనాటి ఆ స్మృతులు, ఆనాటి ఆ సంగతులు చెప్పుకుందామండి. నిన్న మధ్యాహ్నం భోజనం చేస్తుంటే పొలమారింది. నెత్తి మీద కొట్టుకొని మంచినీళ్ళు తాగుతుంటే ఎవరో తలుచుకున్నట్టున్నారు నిన్ను. బహుశా పెద్ద మనవడేమో అంది మా ఆవిడ. అయ్యుండొచ్చు అన్నాను నేను కాస్త నిమ్మళించాక. అన్నం తిని సోఫాలో కూర్చోగానే చిన్నప్పటి మా ఇంటి భోజనాల సీను ఒక్కసారి నా కళ్ళ ముందు ఒక కలర్ఫుల్ సినిమా లాగా కదలాడింది. ఇప్పట్లాగా టేబుల్స్ లేవు కదా. ఇంట్లో ఉన్న వాళ్ళ అందరం కూడా బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మరి ఆ పైన నేలపీటల మీద బాస్యం పట్టు వేసుకొని కూర్చొని అబ్బా అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళం అండి. నాన్న, అమ్మ, నేను, చెల్లి, అక్కయ్య, అన్నయ్య అందరూ. అమ్మ వడ్డిస్తూ ఉండేది. వంటకాన్ని ఇత్తడి గిన్నెలే ఉండేవి. వంటకానికి ఎక్కువగా కంచాలు, గ్లాసులు మాత్రం స్టీలు ఉండేవి. బొగ్గు కుంపట్ల మీదే వంట అంతా కూడా జరిగేది. ఇంకా ఇక్కడ చెప్పాలనంటే మరి స్టీలు కంచాల మీద వాటి మీద ఎవరి స్టీల్ కంచం వాళ్ళది అన్నట్టుగా వాళ్ళ పేర్లు రాసి ఉండేవి. అలాగే గ్లాసుల మీద కూడా వాళ్ళ పేర్లు చెక్కించి ఉండేవాళ్ళు స్టీల్ సామాన్లు కొనేటప్పుడు. అమ్మ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి అమ్మ పక్కనే కూర్చొని వడ్డిస్తూ ఆ కూరేసుకోరా, ఇంకొంచెం కలుపుకోరా నాయన, ఏమండి మీకు ఇష్టం అని చెప్పి ఈ రోజున మామిడికాయ పప్పు చేశానండి, ఇంకాస్త వేసుకోండి, ఎరా నాయన పచ్చడి బాగుందా, ఎందుకని తక్కువ తింటున్నావు, కొంచెం తిన్నా అన్నా అంటూ అందరినీ అమ్మ కనుక్కుంటూ ఆప్యాయంగా ఆత్మీయంగా తన ప్రేమనంతా కూడా వడ్డల్లో చూపించేదమ్మ. ఒకవేళ భోజనం చేసేప్పుడు ఎవరికైనా సరే పొలమారితే మరి పచ్చడి కారానికి వెక్కిళ్ళు వస్తే కానీ పక్కనే కూర్చున్న అమ్మ గబగబా గబగబా వచ్చేసేసి కొన్ని నీళ్లు తీసుకొని వారి నెత్తి మీద జల్లి, నీ పేరేంటి, ఏ ఊళ్ళో పుట్టావు చెప్పు అని అడిగేది నెత్తి మీద చిన్నగా కొడుతూ. నేనైతే గనక గుంటూరు అని చెప్పేవాడిని, మా అక్కయ్య అయితే గనక విజయవాడ అని చెప్పేది. ఇలా రకరకాలుగా ఎవరికైతే పొలం మారితే వాళ్ళు ఆ ఊరు పేర్లు చెప్పేవాడు. కాస్త స్థిమితపడ్డాక నా పేరుకు ఊరు పేరుకు అసలు ఎక్కిళ్ళకి ఏమిటి సంబంధం అని అడిగితే ఏమో తెలియదు కానీ నీకు వెక్కిళ్ళు పోయాయి కదా, అది ముఖ్యం, తిను అని చెప్పి టక్కున ఆన్సర్ చెప్పేదమ్మ. నిజంగానే గమ్మత్తుగా వెక్కిళ్ళు ఆగిపోయేవండి. అలాగే ఇంకో కిటుకు ఉండేది అమ్మ దగ్గర. మీ ఫ్రెండ్ రాము గారికి సైకిల్ పోయిందట కదా అను, పక్కింటి పిన్ని గారింట్లో మీద ఎవరో ఎత్తుకుపోయారట అంటూ ఏవో వింత వార్తలు చెప్పేది. ఎవరు చెప్పేది? అమ్మ. అమ్మ చెప్తూ ఉంటుంది. కిటుకు ఉండేది, అమ్మ చెప్తూ ఉండేది ఇవి మాతో. నిజమా అంటూ మన దృష్టి అటు వెళ్ళేది. ఈ లోపల వెక్కిళ్ళు పొలమారటం తగ్గిపోయేవి. ఇది ఆశ్చర్యం కదా. ఇలా కూడా అమ్మ తారక మంత్రం ప్రయోగించేది మా మీద ఆ రోజుల్లో. అమ్మ నవ్వేసి, ఊరికేరా దృష్టి మళ్ళిద్దామని చెప్పి అనేసి నవ్వుతూ ఉండేది. అలాగే అన్నం తినేటప్పుడు అస్సలు మాట్లాడవద్దు అనేవారు పెద్దలు. మాట్లాడుతూ తింటే అన్నం ఒంటికి పట్టదు. అలాగే అన్నం నాళిక దగ్గర కూడా అన్నం అడ్డం పడిందంటే పొలమారితే దగ్గు చివరికి అది ప్రాణాలు తీసే స్థాయికి కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి అన్నం తినే ముందు జోకులు వేయటం, లేకపోతే అన్నం నోట్లో పెట్టుకొని మాట్లాడటం, అన్నం ముద్ద తింటూ మాట్లాడటం, ఇవన్నీ చేయకూడదు. చేస్తే ఒక్కోసారి ప్రమాదంగా మరి పరిణమించే ఇది కూడా ఉంది అవసరం. అన్నం తింటూ కూడా మధ్యలో కంచం దగ్గర నుంచి లేవకూడదు అని చెప్తారు. అది చాలా తప్పు అని చెప్పి, మరి ఎందుకు చెప్తారో అది తెలియదు కానీ అన్నం తింటూ మధ్యలో లేవకూడదు. కంచంలో ఏమి వదిలేకుండా తినాలి, వృధా చేయకూడదు, కంచంలో చేయి కడగకూడదు అని చిన్నప్పటి నుంచే తెలుసుకున్న తరం మాదండి. అంటే 60+, 65+ దాటిన వాళ్ళదనమాట.
మనతో కూర్చున్న అందరూ కూడా అన్నం తినటం అయ్యాకే లేచి చేయి కడుక్కునేవాళ్ళం. అది సభ్యత, సంస్కారం. అందరూ ఒకసారి లేస్తే బాగుంటుంది. అంతే తప్ప మనం లేస్తున్నాం అనుకోండి, పక్కన కూర్చున్నవాడు తింటున్నవాడు అందరూ లేస్తున్నారు, మనం కూర్చొని తింటాం సిగ్గుగా అనిపించి గబగబా గబగబా తినటం ప్రారంభిస్తాడు. లేదా తాను తినాలి అనుకున్న పదార్థాలు తినకుండా వదిలేసేసి అందరితో పాటు నారాయణ అంటూ లేచి కూర్చుంటాడు. కాబట్టి నిజంగా పూర్వం సభ్యతా సంస్కారం ఉన్నవాళ్ళు అందరి వడ్డర్లన్నీ అయిపోయి అందరూ భోజనం చేయటం పూర్తయిన తర్వాత భగవన్నామ స్మరణం చేసుకుంటూ లేచేవాళ్ళు. అదండి సభ్యతా సంస్కారం. అమ్మ మాత్రం అందరూ తిన్నాక నాన్నగారు తిన్న పళ్ళెల్లోనే తాను తినేది. ఎంత మిగిలితే అంత తృప్తికరంగా తినేది. ఒకవేళ పిల్లలందరికీ ఒకసారి అన్నం చూసి అన్నం సరిపోతుందో లేదో అనిపించినప్పుడు నాకు ఆకలిగా లేదురా అనే పదం అమ్మ నోటి వెంట వస్తుంది, ఎవరి నోటి వెంట రాదు. ఎందుకో ఇవాళ ఆకలిగా అనిపించటం లేదురా, నేను తిన్ను అని చెప్తుంది. అన్నం మిగిల్చడానికి, పిల్లలకి పెట్టడానికి. అది అమ్మ గొప్పతనం. ఆ రోజుల్లో ఉండేది అమ్మకి. అలా రాత్రిపూట ఉప్పు అని అడిగేవారు కాదు పెద్దవాళ్ళు. మరి ఎందులోనైనా సరే ఉప్పు తగ్గినా సరే, మజ్జిగలోకి కావాల్సి వచ్చినా సరే కాస్త చవి చూపించు అనేవారు. సైంధవం అనేవారు, సైంధవ లవణం అనేవారు. కంచంలో పక్కకి వేసేవారు కానీ చేతిలో వేసేవారు కాదు. చేతిలో వేస్తే శత్రుత్వం పెరుగుతుంది, చేతిలో వేస్తే కొట్టుకు చేస్తాం, చేతిలో వేస్తే మన ఇద్దరం బంధం తెగిపోతుంది, ఇలాంటి సెంటిమెంట్స్ ఉండేవి. మరి ఎందుకో తెలియదు. అలాగే రాత్రిపూట ఉసిరికాయ పచ్చడి నిషేధం, తినకూడదని అనేవారు. ఇందులో ఏదో శాస్త్రీయత ఉంది. తప్పనిసరిగా శాస్త్రీయత ఇలాంటి వాటిల్లో అంతా ఉన్నాయి కాబట్టి వీటిని సెంటిమెంట్స్తో ముడిపెట్టి చెప్పేవాళ్ళు. అలాగే వడియాలు పెట్టాలంటే ఆ బూడిద గుమ్మడికాయ మీద మగవాళ్ళ చేతికి కత్తి ఇచ్చి ఒక చిన్న ఘాటు పెట్టించి ఆ తర్వాత ఆ కాయని ముక్కలు చేసేవాళ్ళు అమ్మ వాళ్ళు. ఎందుకో తెలియదు మరి. చీకటి పడితే చెట్టు మీద చెయ్యి వేయవద్దు అనేవారు. పూలు కానీ పళ్ళు కానీ కరివేపాకు కానీ సూర్యాస్తమయం ముందే కోయాలి అని అనేవారు. అట్లాగే పసిపిల్లలు ఉయ్యాలలో లేనప్పుడు ఖాళీ ఉయ్యాలని ఊపవద్దు అనేవారు. ఖాళీ ఉయ్యాలని ఊపితే పసిపిల్లాడు ఎక్కడున్నా సరే వాడికి కడుపులో నొప్పి వస్తుంది, కడుపులో బాధ కలుగుతుందని చెప్పేవారు. మరి నిజంగానే ఒకవేళ ఉయ్యాలలో పసివాడు లేకపోతే చిన్న బొమ్మనైనా పెట్టి ఉంచేవారు. ఆడపిల్లలు బియ్యం తింటుంటే నీ పెళ్లి సమయానికి పెద్ద వాన వస్తుంది అని చెప్పి భయపెట్టి అలవాటు మానిపించేవారు. అలాగే ఉరుములు మెరుపులు పిడుగులతో వర్షం వస్తుంటే ఉరిమినప్పుడల్లా సరే అర్జున ఫల్గుణ పార్థ కిరీటి అని అంటూ దండం పెట్టుకొని మమ్మల్ని అలా చేయమనేది అమ్మ. పెట్టుకోండర్రా దండం అనండర్రా, అర్జున అనండి, ఫల్గుణ అనండి, పార్థవ అనండి, కిరీటి అనండి అనేది. సరే ఇక వినాయక చవితి నాడు సాయంత్రం చుట్టుపక్కల అందరి ఇళ్ళకి వెళ్ళి ఆ ఇంటి వినాయకుడిని చూసి రమ్మనేది అమ్మ. ఎంతమంది వినాయకులకు మొక్కితే అంత బాగా చదువు వస్తుందిరా అని చెప్పేది. పైగా అక్షతలు వేయించుకొని ఆ వినాయకుడికి దండం పెట్టుకొని మరి అలాగే 3 గుంజెళ్ళు తీసి వచ్చేవాళ్ళు అందరం. నాన్నగారు ఏదైనా సరే పని మీదో లేక ఏదైనా ఊరికో ప్రయాణం అవుతుంటే శకునం చూసి మరీ బయలుదేరి వెళ్ళేవాళ్ళు నాన్నగారు. లేకపోతే అమ్మను ఎదురు రమ్మనేవాళ్ళు. అలాగే అమ్మ కూడా బయట చూసి ఎవరు లేరండి వెళ్ళండి అనేది. అలాగే పాలమ్మాయి వస్తుంది, మంచిది వెళ్ళిరండి అని అమ్మ అనేది. ఎవరు ఎదురు రాకపోతే అమ్మ కానీ అక్క కానీ అటు వెళ్ళి ఇటు ఇంట్లోకి శకునంగా రావటం కూడా జరిగేది. మధ్య మార్గంగా నాన్నగారు సంతోషంగా వెళ్ళేవాళ్ళు బయటికి. తర్వాత గడప మీద కూర్చోకూడదు అని చెప్పేవారు. గడప మహాలక్ష్మితో సమానం కాబట్టి, గడప పసుపు కుంకుమ రాస్తాం కాబట్టి, గడప మహాలక్ష్మి దేవతతో సంబంధం కాబట్టి, సంబంధించింది కాబట్టి కూర్చోకూడదు అంటారు. ఏదైనా ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా గడప దాటి చేయమనేవారు. గడపకి ఇటువైపురా, లేకపోతే నేను అటువైపు వస్తానేవారు. అంటే మధ్యలో వారధిలాగా గడపని మహాలక్ష్మీదేవి ఇటుపోతుంది అటుపోతుంది అన్నట్టుగా ఉండకూడదు. అలాగే ముఖ్యంగా ఆడపిల్లల జుట్టు విరబూసుకొని ఉండకూడదు అనేవారు. చక్కగా స్నానం చేస్తే మరి అలాగే కుంకుడుకాయ రసం పోతుందేమో నోట్లోకి అని చెప్పి పిడప చుట్టి
నోట్లో ఒక పంచదార లేకపోతే బెల్లం ముక్క పెట్టేవాళ్ళు. అది వెంటనే ఆటోమేటిక్గా కళ్ళకి పోయినటువంటి ఆ రసం తాలూకు పెయిన్ తగ్గిపోయేది. అలాగే మరి ఆడపిల్ల జుట్టు విరబోసుకోకూడదు అంటారు, విరబోసుకుంటే కనుక దరిద్రం అంటారు. మరి ఈ రోజున 99% దరిద్రం తాండవిస్తుంది ప్రతి ఇళ్లలో అనుకోవాలి. అంటే ఆడపిల్లలు విరబోసుకొనే ఉంటున్నారు, పూలు పెట్టుకోవట్లేదు, అసలు ఏమీ లేదు, సంప్రదాయం అవి లేవు. ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా సరే దొడ్లో కాకి ఆగకుండా కావు 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 అని అరుస్తూ ఉంటే చుట్టాలు వస్తారు, ఈవేళ మీ ఇంటికి చుట్టాలు వస్తారు, మీ ఇంటికి చుట్టాలు వస్తారు అని అనుకునేవాళ్ళు. అలా నిజంగానే వచ్చేవాళ్ళు. అలాగే ఎవరైనా చుట్టాలు అనుకోకుండా వస్తే రండి రండి అని ముందే మీ ఆహ్వానాన్ని మీరు వస్తున్నారని చెప్పి మా కాకి చెప్పిందిలేండి అని జోకేసేవాళ్ళం. సంతోషంగా ఆహ్వానిస్తుంటే పొద్దునే కాకరిచినప్పుడే అనుకున్నాం ఎవరో ఇంటికి వస్తారని చెప్పి అమ్మ అనేది. ఒక కాకి చనిపోతే దాని చుట్టూ 10 కాకులు గుంపు చేరి కావు కావుమంటూ వాటి సంఘీభావము సంతాపము తెలియజేస్తే వాటి స్నేహభావాన్ని, వాటి ఐక్యతాభావాన్ని, అలాగే వాళ్ళ సమతని మమతని వాళ్ళు చాటుకుంటున్నటువంటి విషయాన్ని చూసి ముచ్చటపడేవాళ్ళు, మెచ్చుకోవాలి తప్పనిసరిగా. ఆబ్దికాలలో కాకిపిండం తిన్న కాకులను మనం పితృదేవతలుగా భావించి శిరస్సు వంచి మరీ దండం పెట్టేవాళ్ళం. అమ్మమ్మ డాబా ఎక్కేది, కాకిని చూస్తూ కావు కావు అని చాలా చిన్న గొంతుతో అరిచేది. ఏంటి అమ్మమ్మ అంటే, మీ తాతయ్య రాలేదురా. తాతయ్య రావటం ఏంటి, కాకి రూపంలో వచ్చి తినాలి రా పిండం, తింటేనే తృప్తి. నేనేం తప్పు చేశాను, వంటకాల్లో ఏం తప్పు చేశాను, ఏం ఉప్పు ఎక్కువ వేశాను, ఏం కారం వేశాను, ఆయన పొరపాటున ఒక మాట కూడా అనలేదురా అని కంట నీరు పెట్టుకుండేది. నాకు జాలి కలిగేది. నేను కూడా కా 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 అని అరిచేవాడిని. చివరికి కాకి వచ్చి ఆ పిండం ముట్టుకున్న తర్వాత హే కాకి ముట్టుకుంది కాకి ముట్టుకుంది అని చెప్పి కిందకు వచ్చేది. అంటే అప్పటికి అందరూ భోజనాలు చేస్తూ నవ్వేవారు నా మాటలకి సంతోషంగా. మరి ఇప్పటి తరానికి ఇవన్నీ కూడా ఛాదస్తాలు, చపల చిత్తాలు, లేకపోతే బూజు కర్ర, బూజు పట్టినటువంటి కర్ర, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు, పిచ్చి నమ్మకాల్లాగా కొట్టి బారేస్తారు ఎవరు చెప్పినా సరే. ఒకసారి మనం తలుచుకుంటే మనకు తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అనుభవంలో లేని వాళ్ళకి ఏముంది. ఈ రోజున ఒక కాకిని మనం చూపించగలమా, ఒక బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేయగలమా, అలాగే మరి అందరు కలిసి కింద కూర్చొని బాసం పట్టు వేసుకొని అన్నం తినగలమా, అమ్మ వడ్డించగలదా. ఈ రోజునంతా కూడా డైనింగ్ టేబుల్, కాస్ట్లీ డైనింగ్ టేబుల్ పెట్టేస్తున్నాం, కానీ ఎంతమంది తింటున్నారు డైనింగ్ టేబుల్ మీద. అక్కడ వండి బారేస్తుంటుంది కుక్కర్, లేకపోతే వండి బారేస్తారు అమ్మ ఎవరైనా. ఎవరి దారిన వాళ్ళు వచ్చి వాళ్ళు ప్లేట్లలో పెట్టుకొని అక్కడ కూర్చోటం, టీవీ ముందు కూర్చోటం, బూట్లతోనే తినేసేసేయటం, టీవీ చూస్తూ నోట్లో కుక్కుకోవటం. ఒకళ్ళు ప్రేమగా ఏంట్రా ఆ కుక్కుకోవటం ఏంటి, ఆ టీవీ చూస్తూ ఏంటి అని అమ్మ మందలించడానికి అమ్మ ఇంట్లో ఉంటేగా. అమ్మ రిక్రియేషన్ క్లబ్స్కి, అమ్మ లేకపోతే కిట్టి పార్టీలకి వీటికి వెళ్ళిపోతుంది, లేకపోతే లలితా సహస్రనామం వాటికనే వెళ్ళిపోతుంది. నాన్న ఇంట్లో ఉండడు. మనమే తాళాలు తీసుకొని హాయిగా హ్యాపీగా తినంత తిని సింకులో పడేసేసి వెళ్ళిపోతాం. టేబుల్ కూడా శబ్దం, అన్నాల మీద కూరల మీద వాటి మీద పళ్ళాలు కూడా సరిగ్గా పెట్టాం. ఎవరి మానాన్ని వాళ్ళు వచ్చి తినేస్తూ వెళ్ళిపోతారు. చివరికి మర్నాడు ఆ పని మనిషి వచ్చి అవి తనంతట తాను తీసి చేదరించుకొని ఏంటి తింటాం ఏంటి ఏమిటి అనుకొని పాపం నసుగుతూ అవన్నీ కూడా కడిగేది. కడుగుతున్నారు ఈ రోజున. నిజంగా అనకూడదు కానీ అనుభవించినటువంటి వాళ్ళకి ఆ తీపి జ్ఞాపకాలు, ఆ మధురమైనటువంటి జ్ఞాపకాలు పొట్టు పొయ్యి, లేకపోతే రాక్షస బొగ్గు పొయ్యి, లేకపోతే కుంపటి, వాటి మీదే అన్నీ వండేదమ్మ. కాఫీ కలిపిచ్చేది పొద్దున్నే, దాటి మీదే నాన్నగారికి నైవేద్యం కోసం ప్రసాదం చేసేది, మరి దాని మీదే అన్నం వండేది, ఒక పప్పు, ఒక కూర, ఒక పులుసు 3 చేసేది. అందరూ లిక్కి వంటగదిలోనే కూర్చొని, వంటింట్లోనే కూర్చొని కంచాలు పెట్టుకొని కూర్చుంటే అన్నిటి కంచాల్లో వడ్డించేది. అందరం కలిసి తినేవాళ్ళం.
బయట కూడా కూర్చుండేవాళ్ళం కాదు. అందరు కలిసి కూర్చొని సరదాగా జోకులు వేసుకుంటూను, సరదాగా ఫ్రెండ్స్ గురించి చెప్పుకుంటూను, లేకపోతే నాన్న గంభీరంగా కూర్చొని తినటము, అమ్మ ఏదో కబుర్లు చెప్పటము, లేకపోతే సినిమా కబుర్లు చెప్పటము, చాలా సరదా గడిచేది. సిస్టమేటిక్ ప్రకారం అందరం ఎవరి కంచాలు వాళ్ళు తీసుకెళ్ళిపోయి శుభ్రంగా కడిగేసేసి ఎవరి కంచాలు ఎక్కడ ఉండేవో అక్కడ పెట్టేసేవాళ్ళు. కొంతమంది కంచాల్లోనే కడుక్కొని వెళ్ళిపోయేవాళ్ళు. అవన్నీ కూడా అమ్మ తీసి, అమ్మ సర్ది, అమ్మ మరి వంటగది అంతా తుడిచి మెతుకులు తీసేసి మరి కూర్చొని ఎవరు పట్టించుకోకపోయినా అందరూ వెళ్ళిపోయిన తర్వాత తాపీగా కూర్చొని ఎంత మిగిలితే అంత తిని తృప్తి చెందేది. అమ్మ తృప్తి ఎక్కడ ఉండేదంటే పిల్లలు తిన్న దాంట్లో, పిల్లలు ఆనందంగా తింటాం. అమ్మ కూర బాగా చేసావే ఈరోజు, అమ్మ చాలా కాలం అయింది ఉల్లిపాయ పులుసు పెట్టి నువ్వు పప్పు పులుసు తిన్నానమ్మా, చాలా బాగుంది. బంగాళదుంప వేపుడు చాలా చక్కగా చేసావమ్మా, నాకు ఇష్టమైంది మామిడికాయ పప్పు బాగుందమ్మా అంటే ఆనందపడేది. అది అమ్మతనం, గొప్పతనం. అవి అనుభవించిన వాళ్ళకి, ఆస్వాదించిన వాళ్ళకి అది తెలుస్తాయి. అంతే తప్ప చిన్నప్పటి నుంచి బేబీ కేర్ సెంటర్లలో పెట్టేసేసి ఆయాలకు అప్పచెప్పేసేసి ఫారెక్స్ ఫుడ్, అట్లాగే శాస్త్రీయమైన ఫుడ్ కాకుండా ఆన్లైన్ ఫుడ్, చిన్నపిల్లలకి ఇప్పుడే చికెన్ తింటం నేర్పించేస్తున్నారు. 5వ నెల 6వ నెల రంగానే గొంతుకు అడ్డం పడుతుందేమో, ప్రాణం పోతుందేమో, ఇవేం ఆలోచించుకోకుండా మావాడు చికెన్ బాగా తినేస్తాడు తెలుసా అంటారు. 1వ సంవత్సరం కూడా రాదు వాడికి, అన్నీ అలవాటు చేస్తున్నారు. అనకూడదు కానీ భవిష్యత్తులో చిన్నపిల్లలకు మందు అలవాటు చేసిన మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. చిన్న పెగ్గు అటు ఇటు చూడకుండా గబాలను నోట్లో పోసేసిన వాడి వింత ప్రవర్తన చూడాలి. తాగిన తర్వాత ఎలా మత్తుగా తిరుగుతుంటాడు, ఎలాంటి మాటలు వస్తాయి వాడి నోటెంట అని వెర్రి ఆలోచనలు వచ్చే ప్రమాదం ఉంది. తప్పనిసరిగా జరిగి తీరుతున్నా జరుగుతుంది. చిన్నప్పటి నుంచి వాడికి మందు అలవాటు చేయటం అనేది. చాలా మంది వరకు సినిమాల్లో కొంతమందికి బిజీ స్టార్స్ ఉండేవాళ్ళు అంట. ఇదివరకు సూపర్ హీరోయిన్స్ కానీ వాళ్ళందరూ కూడా చిన్న బాల నటీమణులుగా నటిస్తున్న రోజుల్లో, పేర్లు చెప్పకూడదు ఎవరా అన్నది, విపరీతమైన షూటింగ్స్ ఉంటూ ఉండేవంట. మొన్నటి పొద్దున్నే షూటింగు, ఆ రోజు సాయంత్రం 7 దాకా షూటింగ్ జరిగిందని అమ్మాయి మందు పట్టించేదంట నిద్ర పట్టడానికి. మళ్ళీ మర్నాడు షూటింగ్కి వెళ్ళాలి కదా, చిన్న ఆ భాషలో చెప్పాలంటే స్మాల్ పెగ్ లేకపోతే లార్జ్ పెగ్ ఏదో ఒకటి పోసేసింది. చాలా మంది చిన్నప్పటి నుంచి తల్లుళ్ళు అలవాటు చేస్తున్న తల్లులు కూడా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. ఆ రోజుల్లో చెప్పుకునేవారు ఇలా మందు అలవాటు చేస్తే ఏ డిస్టర్బెన్స్ లేకుండా పడుకుంటే పిల్ల మర్నాడు షూటింగ్లో ఫ్రెష్గా ఉంటుందని, యాక్టివ్గా పనిచేస్తుందని, ఇంకొన్ని డబ్బులు బాగా వస్తాయని చెప్పి ఆశ, అంతకన్నా ఏం లేదు. ఇవన్నీ కాదండి, ఇవన్నీ వద్దండి. మనం కోట్లు సంపాదించకపోయినా, మనకు పెద్ద పెద్ద బిల్డింగులు లేకపోయినా, అద్దీంట్లో ఉంటున్నా, దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నా, ఒక పూట తిని ఒక పూట తినకపోయినా, చిన్నప్పుడు అనుభవించినటువంటి ఈ పాత జ్ఞాపకాలు, చిన్నప్పుడు అమ్మ జ్ఞాపకాలు, అమ్మ మాటలు, అర్ధాకలితో ఉన్న ఒక రోజున అన్నం దొరక్కపోయినా, ఒక రోజున అడ్జస్ట్ కాకపోయినా అవి తలుచుకుంటే చాలు. తలుచుకొని ఒక చెంబుడి నీళ్లు తాగిపోతే తృప్తికరంగా ఉంటుంది. షడ్రసోపేతమైన విందు చేసినంత ఆనందం, అనుభూతి కలుగుతాయి కాదంటారా? ఒకసారి అలాంటివి కూడా దొరుకుతాయి మన జీవితంలో. అలాంటి వాటిని కూడా మనం, అలాంటప్పుడు తారక మంత్రం ఒకటే, పాత జ్ఞాపకాల్ని, పాత స్నేహాల గురించి గుర్తు చేసుకొని చూడండి. ఒకప్పుడు చెంబడి మంచినీళ్ళు తాగితే హాయిగా తృప్తిగా ఉంటుంది. ఆకలి బాధ అనేది తెలియకుండా ఉంటుంది. స్వస్తి. భవతీయుడు నారు మంచి.